ఒకవేళ నన్ను ఎవరైనా చూసేసారా? సమీర్, 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 మీరు ఎక్కడున్నారు? ఈ సమీర్ వేరే ఎలాంటి ప్లేస్కి నేను రమ్మంటున్నాడు? ఎవరది? సమీర్, కామెడీ చేయకండి. నేను భయపడతానని మీకు తెలుసు కదా. మీరు బయటికి రండి, లేదంటే మీతో మాట్లాడను. ఇది ఏం సిలిండర్? ఓ మై గాడ్, ఈ సిలిండర్ ఇక్కడెలా? ముందు సమీర్కి ఫోన్ చేద్దాం, లేదు ఫోటో తీసేసుకుందాం. ఎవరు నువ్వు? నీ పేరు గాయత్రియే కదా. ఫోటోలు తీయడం అంటే నీకు చాలా ఇష్టమా? కానీ నువ్వు తప్పైన ప్రదేశానికి వచ్చావు. అది నీకు తప్పని నేను తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, నేను ఎవరి దగ్గర ఏమి చెప్పనండి. వెళ్ళనివ్వండి ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వండి. ఎవరి దగ్గర ఏమి చెప్పవని నాకు తెలుసు, ఎందుకంటే అలా చెప్తే నేను నిన్ను... సార్ ఎలా ఉన్నారు? రండి రండి, నేను బాగానే ఉన్నాను. మీరు నా ఫైల్స్ తీసుకురాలేదా? హాస్పిటల్లో ఫైల్స్ సార్. ఏమంటున్నారు సార్? సార్, నా వైఫ్ మీకోసం సూప్ ఇచ్చారు. ఈ తాగారంటే త్వరలోనే నయం అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెడ్డీ, థ్యాంక్ యూ. నీ వైఫ్కి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాను అని చెప్పు. సార్, మార్కెట్లో మంచి మామిడి పళ్ళు వచ్చాయి. మీకు మామిడి పళ్ళు ఇష్టం కదా అని తీసుకొచ్చాను. దయా మామిడి పళ్ళు, ఫ్రెడ్డీ సూపు తీసుకుని వచ్చారు. కానీ ఈ హాస్పిటల్లో బయట నుంచి తెచ్చే ఏ ఫుడ్ కూడా ముట్టుకోకూడదు అని ఆర్డర్ చేశారు. ఏంటి, మీరు ఏమి తినకూడదా? ఓన్లీ మెడిసిన్స్. సార్, అన్నట్టు ఇవన్నీ ఏమిటి ఇక్కడ? మీరు ఇక్కడ ఏమైనా చిన్న సైజులో సిఐడి బ్యూరో ఓపెన్ చేశారా? నిజం చెప్పాలంటే నేను హాస్పిటల్కి వచ్చి మెలకుగానే ఉన్నాను. నాకు గల్ బ్లాడర్ ఆపరేషన్ చేసే వరకు నేను ఏమీ హాస్పిటల్ చేయకూడదు. అరే కాస్త రెస్ట్ తీసుకోండి సార్. ఇక్కడికి వచ్చి కూడా నేరస్తులు కేసు అంటూ ఎందుకు సార్ ఆలోచిస్తూ ఉన్నారు? ఇతని మాట చాలా కరెక్ట్. చూడండి, ఇది హాస్పిటల్ వార్డ్ అండి. ఇలాంటి విషయాలని ముగించండి. మ్యామ్, వీళ్ళందరూ సిఐడీస్, నేను కూడా సిఐడీనే. చూడండి సార్, ఈ హాస్పిటల్లో మీరొక పేషెంట్, కానీ నేను ఈ హాస్పిటల్కి మేట్రన్ని. ఇక్కడ మీరు నా మాటకి విలువ ఇచ్చి తీరాలి. అది కూడా మంచిదే. ఇంకొద్ది రోజుల్లో ఏసీపీ సారు ఇంకొకరి ఆర్డర్ని వినాల్సి ఉంటుంది. అక్కడ ఏంటి కొసకొసలు? అబ్బబ్బా, అదేం కాదు సార్, ఏం కాదు. చూడండి, రేపు మీకు ఆపరేషన్. అలాగే ఈ టేబుల్ని మీ మందులుని, సెలైన్ బాటిల్స్ని పెట్టడానికి యూజ్ చేయండి. సో మీరు దయచేసి వీటిని క్లీన్ చేయండి. ఇలా చూడండి మేడం, మీరు మందులు పెట్టుకోవాలనుకుంటే దయచేసి మీరు మరొక టేబుల్ అరేంజ్ చేయండి. మీ మెడిసిన్స్ అన్ని దానిపైన పెట్టండి. నాకు ఈ టేబుల్ చాలా అవసరం అండి. చూడండి సార్, మీకు కావలసిన మొత్తం వస్తువుల్ని నేనిస్తాను. మీరేం మాట్లాడుతున్నారండి? పెద్ద మనిషి అయ్యుండి కూడా చిన్న పిల్లోడులా ప్రవర్తిస్తున్నారు. ఏంటి ఏంటి అలా చూస్తావేంటి? వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. సార్, ఆవిడ చెప్పేది కరెక్టే కదా. మీరు ట్రీట్మెంట్ కోసం వచ్చారు, సో మీకు ఖచ్చితంగా రెస్ట్ అవసరం కదా. ఇదేంటిది? ఇక్కడ గన్ ఎలా వచ్చింది? మ్యామ్, ఈ గన్ వచ్చి... ముందు మీరు ఈ గన్ని అతని దగ్గర ఇవ్వండి. ఇలా చూడండి మేడం, మేము సిఐడీస్. ఈ గన్ను 24 గంటలు మాతోనే ఉండి తీరాలి మేడం. చూడండి సార్, ఇక్కడ మీరు ఒక పేషెంట్ అనేది మర్చిపోకండి. ఈ గన్ మీకు ఇక్కడ అవసరం లేదు. సార్ ఇవ్వండి, నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను సార్. బయలుదేరండి. మీరు వెళ్ళి బెడ్లో పడుకోండి. ఇప్పుడే పడుకోవాలా? మిమ్మల్ని నేను బెడ్లో పడుకోమన్నాను. సార్ వెళ్ళండి సార్, వెళ్ళి పడుకోండి. నేను వెళ్ళి నర్సుని పిలుస్తాను.
మొట్టమొదటిసారి వింటున్నాను మన సార్ మరొకరు ఆర్డర్స్ని ఫాలో అవడం. ఎస్ మ్యామ్. నువ్వా? కానీ ఇతన్ని గాయత్రి కదా చూసుకుంటుంది. అవును, కానీ గాయత్రి కనిపించటం లేదు మేడం. ఎందుకు కనిపించట్లేదు? అవును మేడం, తను ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను తన మొబైల్కి కూడా కనెక్ట్ చేసి చూశాను, కానీ కనెక్ట్ కావట్లేదు. అందుకే గాయత్రి వచ్చే వరకు నేనే ఇక్కడుండి సార్ని చూసుకుందాం అనుకుంటున్నాను మేడం. ఇలా తను ఎవరితో చెప్పకుండా ఎలా వెళ్తుంది? సరే కానీ వెళ్ళి చూద్దాం. ఓకే మ్యామ్. ఏమైంది సార్? నాకెందుకో మీరేదో ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోంది. అవును దయ్యా, నేను ఆ నర్సు గాయత్రి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తనే నన్ను బాగా చూసుకుంటుంది, చాలా బాగా చూసుకునేది. కానీ తను సడన్గా ఎందుకు మాయమైపోయింది? అదే నాకు కారణం ఏమై ఉంటుందో ఏమీ అర్థం కావడం లేదు. ఆ గాయత్రి సార్, గాయత్రికి ఏమైనా ముఖ్యమైన పని పడి ఉంటుంది సార్, అందుకే త్వరగా ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. ఫ్రెడీ, తను అలా ఇంటికి వెళ్ళినా కూడా ఎవరో ఒకరికి తెలిసే ఉండాలి కదా. ఇలా సడన్ గా మాయమైపోవడం వల్ల నాకేదో అనుమానంగా ఉంది. ఫోన్ చేసినా కూడా రీచ్ కావడం లేదు. హలో సార్, నేను డాక్టర్ కుమార్, ఈ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్. నేను ఏసీపీ ప్రతిమన్. మీ గురించి ఎవరికి తెలియదు సార్. ఇది మా హాస్పిటల్కి గౌరవమైన విషయం. మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకండి నన్ను అంతలా పొగిడేస్తున్నారు? అలాగే లేదు సార్, ఇలాంటి అవకాశం మాకు ఎక్కడ దొరుకుతుంది మీలాంటి వివిఐపీలకి సేవలు చేయటం. బై ది వే సార్, ఇది మా డాక్టర్స్ టీమ్. డాక్టర్ రాకేష్ మీ ఆపరేషన్ చేస్తాడు. డాక్టర్ వేద్ తనని అసిస్ట్ చేస్తాడు. డాక్టర్ రిషి అనస్థీషియాలజిస్ట్. నేను ఈరోజు ఆపరేషన్ ఫినిష్ చేయాలనుకున్నాను, కానీ ఏం చేయడం, కంటిన్యూస్గా సర్జరీస్ ఉన్నాయి కదా. ఐఎమ్ రియల్లీ సారీ, మీరు రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే కానండి, ఈ రోజుకి నేను తప్పించుకున్నాను కదా. అవును సార్. సరే, ఆ విషయం వదిలేద్దాం. గాయత్రి గురించి ఏమైనా తెలిసిందా? సార్, ఇంకా ఏ విషయం తెలీదు సార్. ఇప్పటి వరకు ఎందుకు తను ఎవరితో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందని తెలీదు సార్. హాస్పిటల్లో ఇటువంటి విషయాల్ని నేను అలో చేయడం లేదు. ప్రతి ఒక్క స్టాఫ్కి డిసిప్లిన్ చాలా ముఖ్యం సార్. ఏంటి ఏసీపీ సార్, మా మేట్రిన్ సిఐడి లాగా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు కదా? మాకన్నా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి. మోస్ట్ డేంజరస్ ఉమన్. ఓకే సార్, మీరు రెస్ట్ తీసుకోండి, మేము బయలుదేరుతాం. ఓకే, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. కమ్. అలాగే మీ విజిటింగ్ హవర్స్ కూడా అయిపోయింది సార్. తనకిప్పుడు రెస్ట్ ముఖ్యం, అందుకని మీరందరూ. ఓకే, 2 minutesలో మేము బయలుదేరుతాం. ఓకే. ఎంత స్ట్రిక్టో చూశారుగా. కానీ నాకు డౌట్, ఈ హాస్పిటల్ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా కానీ నర్సు గాయత్రి ఎవరికీ చెప్పకుండా, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా సడన్గా ఎలా మాయమైపోయింది? సార్, మీరు ఇక్కడ కూడా కేసు వెతుకుతున్నారా? లేదు దయా, మీరేమైనా నోటీస్ చేశారా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆ 2వ నర్సు వచ్చింది కదా, తను మ్యాట్రిన్కి గాయత్రి గురించి చెప్పినప్పుడు ఆవిడేదో టెన్షన్ పడినట్టుగా అనిపించింది. సార్, అనవసరంగా మీరు దిగులు పడుతున్నారు. హాస్పిటల్లో అందరూ వెతుకుతున్నారు. నాకు తెలిసి ఇంటికెళ్ళి ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉండండి. దొరికితే మంచిదేలే. సరే, ఓకే, రేపు వచ్చేయండి. ఓకే సార్, రేపు కలుద్దాం. ఓకే సార్. ఓకే, కలుద్దాం. గుడ్ నైట్. బాయ్ సార్. ఓకే ఫ్రెడీ, కలుద్దాం. గాయత్రి సడన్గా మాయమైపోవడానికి కారణం ఏమిటి? అభిజిత్, నేనేం ఆలోచిస్తున్నానో నువ్వు అదే ఆలోచిస్తున్నావా? మీరు కూడా గాయత్రి నర్సు గురించే ఆలోచిస్తున్నారంటే నాకు తెలిసి ఏసీబీ గారి 6 సెన్స్ 99% కరెక్టే ఉంటుంది. అయితే సమస్య సీరియస్ అని మీకు అనిపిస్తోందా? అంటే మీకు కూడా ఆ గాయత్రికి ఏదో సమస్య అని అనిపిస్తోందా? ఒకవేళ ఏసీబీ గారు ఇక్కడ ఫ్రీగా కూర్చుని కేసులు ఏవి లేకపోవడంతో వాటి గురించే ఆలోచిస్తూ ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారేమో. రేపటి వరకు చూద్దాం. గాయత్రి దొరికితే ఓకే, లేదంటే కొత్త కేసు మొదలు పెడదాం.
హలో సార్. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్. ఓకే, అవి ఏం పుస్తకాలు? ఇది చట్టానికి సంబంధించినదమ్మా. నాకు చట్టం గురించి తెలుసుకోవాలంటే చాలా ఇష్టం సార్. చాలా మంచి విషయం అమ్మా. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చట్టం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అమ్మా. ఖచ్చితంగా మీరు కరెక్ట్గా చెప్పారు సార్. సార్, ఆ, యాక్చువల్లీ మీకోసం నేను టాబ్లెట్స్ తెచ్చున్నాను. లేదు, ఈరోజు సరిపడే టాబ్లెట్స్ అన్ని తీసుకున్నానే. నాకు తెలుసు సార్, కానీ ఈ 2 టాబ్లెట్స్ డాక్టర్ గారు మీకు ఇవ్వడం మర్చిపోయారు సార్. ఇప్పుడే డాక్టర్ గారు ఫోన్ చేశారు. మీకు తొందరగా నయం అవ్వాలంటే ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకుంటే తొందరగా బాగవుతుంది. నేను నీళ్లు తీసుకొస్తాను. హా, సార్. థ్యాంక్స్ అమ్మా. నా కోసం కాస్త బెడ్ రెడీ చేస్తారా? ఖచ్చితంగా సార్. ఎంతసేపటిగా పనిచేస్తున్నారు స్మిత? సూపర్. నిద్ర మాత్రం వర్క్ చేయడం మొదలుపెట్టింది. ఏసీపీ సార్ గాఢ నిద్రకు వెళ్ళారు. గాయత్రి బ్యాగ్. ఏ స్మిత, ఇక్కడేం చేస్తున్నావు? స్మిత, గాయత్రి బ్యాగ్లో నువ్వేం తీసుకుంటున్నావు? నీకు తెలుసా, గాయత్రి 2 గంటలుగా కనిపించట్లేదు. హాస్పిటల్లో తను ఇంటికి వెళ్ళిందనుకుంటున్నారు, కానీ తను ఇంటికి వెళ్ళలేదు. బ్యాగ్ లేకుండా తను ఎలా వెళ్తుంది? అంటే గాయత్రి బ్యాగ్ ఎక్కడే ఉందన్నమాట. ఇందులో ఏదో రహస్యం దాగుంది. ఏ పిచ్చిదానా,
తను డాక్టర్ సమీర్ని చూడ్డానికి వెళ్ళుంటుంది. ప్రేమించిన వాళ్ళు అలాగే ఉంటారు, ఎవరికి తెలియకుండా కలుసుకుంటారు. కరెక్ట్గా చెప్పావు. డాక్టర్ సమీర్, సార్ మీకేమైనా కావాలా? ఏం లేదు, నేను కొంచెం అలా రౌండ్స్కి వెళ్ళొస్తాను. అరే, ఎక్కడికి వెళ్ళారు ఇతను? ఏమైందో తెలియట్లేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఈ రూమ్లోనూ లేదు, బాత్రూంలోనూ లేరు. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. ఛ! చూడు, నాకు బాగా తెలుసు నువ్వు ఈ శవాల మధ్యలోనే ఎక్కడో దాక్కున్నావు. నా నుంచి ఎక్కువసేపు నువ్వు తప్పించుకోలేవు. ఖచ్చితంగా నేను నిన్ను పట్టుకుని తీరతాను. చల్లగా ఉంది. ఇది కూడా శవమే. శవం చాలా చల్లగానే ఉంది.
మై గాడ్, గాయత్రి అంటే గాయత్రి ఇంటికి వెళ్ళనే లేదు. ఎవరో తనని హత్య చేశారు. గాయత్రిని చంపాల్సిన అవసరం ఏంటి? అంటే గాయత్రి ఏదో చూసింది, లేదంటే ఏదైనా కనిపెట్టి ఉండాలి. అందుకే చంపేస్తుంటారు. అంటే నేను సందేహపడింది కరెక్టే. అక్కడ డాక్టర్ సమీర్ని చంపేశారు, ఇప్పుడు ఇక్కడ గాయత్రిని. ఖచ్చితంగా నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నేను వస్తున్నాను రా. దయా తాను నన్ను కలిసి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను తనని చూడనే లేదు. తను చాలా మంచి అమ్మాయి సార్. తన భవిష్యత్తు గురించి తనకెన్నో ఆశలు ఉండేది, కానీ ఇలా జరిగిపోయింది. ఈ పని ఎవరు చేసినా ఖచ్చితంగా నా నుంచి తప్పించుకోలేదు. వాడిని నేను పట్టుకుని తీరుతాను. దానికి మా అందరికీ ముందుగా మీ అందరి సహాయం కావాలి. మా సైడ్ నుంచి కోఆపరేట్ చేస్తాం సార్. కానీ ఒక రిక్వెస్ట్ సార్, ఏమిటి? ఈ హాస్పిటల్లో ఉన్న మిగతా పేషెంట్కి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోండి ఐ సార్. ప్రామిస్ యూ, మీ హాస్పిటల్లో ఏ పేషెంట్ ట్రీట్మెంట్కి కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మరొక ముఖ్యమైన విషయం చెప్పండి. మీ హాస్పిటల్లో ఏ ఒక్క స్టాఫ్ కూడా ఎవరైనా సరే మా ఇన్వెస్టిగేషన్ ముగిసే వరకు హాస్పిటల్ వదిలి ఎవరు బయటికి వెళ్ళకూడదు. మా పర్మిషన్ లేకుండా ఎవరు బయటికి వెళ్ళకూడదు. సరే సార్. మిగతా స్టాఫ్ మెంబర్స్కి అందరికీ నేను ఈ విషయం చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. లెట్స్ గో. చాలా విచిత్రంగా ఉంది సార్. గాయత్రి సమీరు ఒకరికొకరు గాఢంగా ప్రేమించారు. ఇద్దరూ హత్య చేయబడ్డారు. వీళ్ళ ఇద్దరి మధ్య మూడో మనిషి ఎవరైనా ఉండొచ్చు సార్. వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఒకవేళ ఇలా కూడా అయ్యుండొచ్చు దయ్యా. ఈ హాస్పిటల్లో జరుగుతున్న తప్పైన విషయాలేవో వీళ్ళిద్దరు కనిపెట్టి ఉంటారేమో అని అనుకుంటున్నాను. అందుకనే వీళ్ళిద్దరిని వాళ్ళు హత్య చేసి ఉంటారేమో నేను అనుమానిస్తున్నాను. సార్, ఈ హత్యలు చేసింది ఎవరైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా వాడు ఈ హాస్పిటల్కి చెందినవాడే. అవును దయ్యా. మనం వెంటనే మన పని ప్రారంభిద్దాం. సార్, మనం గాయత్రి శవ నుంచి మొదలు పెడదాం. ఒకవేళ మనకి తన శవంలో ఏవైనా క్లూ దొరికితే యూస్ అవుతుంది కదా. సరే, నేను ఇప్పుడే వస్తాను. సిఐడి ఆయన పని చాలా వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? డెలివరీ చేయాలా వద్దా? డెలివరీ ఇవ్వకుండా ఉండడం గురించి నేను అసలు ఆలోచించలేను. తర్వాత మనకు అది పెద్ద ఆటంకం అయిపోతుంది. కానీ సిఐడి ఉన్నప్పుడు మనం డెలివరీ చేయడం అంటే చాలా పెద్ద రిస్క్ తెలుసా? కానీ ఈ రిస్క్ని మనం ఖచ్చితంగా తీసుకునే తీరాలి. ఎందుకంటే సిఐడి దీన్ని విచారించడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు విచారించే మనల్ని చేరుకునేలోపు వస్తువు ఆ చోటుకు వెళ్ళి తీరాలి. ఆ తర్వాత ఎవరేమనుకున్నా మనని పట్టుకోవడం అసాధ్యం. ఒకవేళ మనమే గాయత్రిని చంపామన్న విషయం ఎవరైనా కనిపెట్టారంటే ఏమవుతుంది? కనిపెడితే ఏమవుతుంది? మనం గనక దీని నుండి ఎస్కేప్ అయిపోతే తర్వాత ఏ సిఐడి వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు. సార్, మీరు చాలా రోజులుగా ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్తున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ గురించి మీకు బాగానే తెలుసుంటుంది కదా. డాక్టర్ గారితో మేము ఇంతకాలంగా ఉండడం వల్ల కొన్ని విషయాలు నేర్చుకున్నాం. కాకపోతే డాక్టర్ గారు సోలంకి, తారిక కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది. అది ఓకే సార్, కానీ తారిక ఇంకా డాక్టర్ సార్ కాన్ఫరెన్స్ మీటింగ్ వరకు వెళ్ళారు. వాళ్ళు రావడానికి లేట్ అయిపోతుందిగా. యూర్ రైట్. ఈరోజు మనమే ఫోరెన్సిక్ డాక్టర్స్ అయిపోదాం. సో మనం బేసిక్తో మొదలు పెడదాం. నో సచిన్, బయట వర్షం కురుస్తుంది. బయట నుంచి ఈ అమ్మాయిని తీసుకొచ్చుంటే డ్రెస్కి బురదంటుకునేది. బాగా చూడు, ఈ మట్టి ఎండిపోయి ఉంది. అంటే ఏమిటి? ఈ అమ్మాయికి మట్టి హాస్పిటల్లోనే అంటుకుంది. కానీ సార్, హాస్పిటల్ నీట్గా ఉన్నప్పుడు మట్టి రావడానికి ఛాన్స్ లేదు. ఎక్కడైనా అంటుకుని ఉండొచ్చు. ఇచ్చాడు, కుడి చేతి కూడా మట్టి ఉంది. కానీ ఎడమ చేయి చాలా శుభ్రంగా ఉందే. అంటే తను కుడి చేత్తో ఇదేనో శుభ్రం చేయడానికి ప్రయత్నించింది హత్య చేయడానికి ముందు.
గాయత్రి జుట్టులోకి బూజు ఎలా వచ్చింది? ఏంటి సాలిడ్ పట్ట? అయితే సార్ ఈ హత్య జరిగిన చోట ఏదైనా ఎన్నో సంవత్సరాలుగా శుభ్రం చేయలేదా? కానీ హాస్పిటల్లో అప్పుడప్పుడు ఫినాయిల్ వేసి శుభ్రం చేస్తూ ఉన్నారు సార్. మట్టి ఉండే స్థలం లేదు సార్. ఆ ప్లేస్ ఏమిటో నాకు అర్థమైంది. పదండి. ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే కదా ఉన్నారు. హ? సార్ సార్ ఏమైనా హెల్ప్ కావాలా? లేదు సార్. మరి ఇక్కడే వెతుకుతున్నావు? అదేంటంటే అది నిజం చెప్పు. ఏం లేదు సార్. ఏమీ లేదా? ఏం లేదు. సరే, నీ చేతికి ఏమైంది చెప్పు. సార్ 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 అది చేతి మీద చిన్న దెబ్బ తగిలింది సార్. దెబ్బ తగిలిందా? అవును సార్. ఎక్కడ? అవును సార్. దెబ్బ ఎలా తగిలిందో చూడమంటావా? సార్ వద్దు సార్, ఇప్పొద్దు సార్. సార్ 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 మీరు అనుమానించింది సరే సార్. ఎన్నో సంవత్సరాలుగా శుభ్రం చెయ్యని చోటు ఈ హాస్పిటల్ బేస్మెంటా సార్? ఇది హాస్పిటల్ స్టోర్ రూమ్ కావడం వల్ల ఇక్కడ చాలా సరుకులు ఉన్నాయి. ట్రాలీ, స్ట్రెచర్స్. ఒక పంచి ఈ చుట్టుపక్కలంతా వెతుకు. ఒకవేళ గాయత్రి ఇక్కడికి వచ్చుంటే ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. సార్ సచిన్, గాయత్రి బ్యాచ్ సార్. అనుమానమే లేదు, గాయత్రి ఇక్కడికి వచ్చింది. ఇవి ఇక్కడ చూడు, ఎవరో ఈడ్చుకు వెళ్ళిన గుర్తులు. ఇది చూడు. బహుశా గాయత్రిని ఇక్కడి దాకా ఈడ్చుకొచ్చుంటారు. రక్త మరకలు ఉన్నాయి సార్. అంటే అర్థం గాయత్రిని ఇక్కడే చంపేశారు, ఈ ప్లేస్లోనే. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈడ్చుకుంటూ అక్కడికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఏదో విధంగా ఆమెను పైకి హాస్పిటల్లోకి తీసుకువెళ్లారు. ఈ ప్లేస్లో కొట్టి ఎలా చంపుంటారు సార్? విరిగిపోయిన మొబైల్ బహుశా గాయత్రిది అయి ఉండొచ్చు. చేతి నుండి కింద పడిపోయి మొబైల్ విరిగిపోయి ఉంటుంది సార్. గొడవలో విరిగిపోయింటే మొబైల్ స్క్రీనే కదా స్క్రాచ్ అవుతుంది. మొబైల్ ఎలా విరుగుతుంది? విసిరి కొట్టినందువల్ల ఇలా ముక్కలైంది. ఎవరో కావాలనే విరగొట్టారు, దీన్ని బలవంతంగా విరగొట్టారు. సార్ అలా అయితే ఈ మొబైల్లో నేరస్తుడిని బాధించే వస్తువు ఏదో ఒకటి ఉండాలి సార్. అయి ఉండొచ్చు. ఒకవేళ గాయత్రి ఇక్కడి నుంచి ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుండొచ్చు, లేదంటే ఏదైనా దృశ్యాన్ని ఫోటో తీసుండొచ్చు. సార్ కాల్ చేయడానికి అవకాశమే లేదు, ఎందుకంటే బేస్మెంట్లో నెట్వర్కే ఉండదు. కానీ సార్ ఖచ్చితంగా ఫొటోస్ తీయడానికి అవకాశం ఉంది సార్.
ఇలా చూడండి, ఈ సిలిండర్ని ఎవరో చేతులారా శుభ్రం చేసినట్టుంది. అరే అవును, గాయత్రి ఎడం చేతికి మట్టి ఉండింది కదా, ఒకవేళ అలా అయితే దీన్ని గాయత్రి శుభ్రం చేసుంటారేమో. ఒకవేళ దీన్ని ఫోటో కూడా తీసుంటొచ్చు. సిలిండర్ మీద CO అని రాసుంది. CO అంటే కార్బన్ మోనాక్సైడ్. ఓ నో, ఇంత డేంజరస్ గ్యాస్ ఇక్కడ ఎందుకుంది? దీని పైప్ ఎక్కడ కనెక్ట్ అయిందో చూడండి. ఈ పైప్ లైన్ పైకి వెళ్తోంది. డోర్ ఉంది. నన్ను కాస్త పట్టుకో. రా సచిన్, లోపలికి వెళ్ళి చూద్దాం. సార్, ఈ వెంట తిన్నగా ఆపరేషన్ థియేటర్కే వెళ్తోంది. ఎవరు ఆపరేషన్ జరుగుతోంది ఇప్పుడు? అతను డాక్టర్ ఆకాష్ కదా? కానీ ఒక విషయం అర్థం కావటం లేదు, మోనో ఆక్సైడ్ గ్యాస్కి ఆపరేషన్ థియేటర్కి ఏమిటి సంబంధం? చూద్దాం. ఓ నో, హార్ట్లో సడన్గా ప్రాబ్లం ఎలా వచ్చింది? నేను నీ దగ్గర ఒక మాత్ర ఇవ్వమనని ఆయనకి నువ్వు ఇచ్చావా లేదా? ఇచ్చాను డాక్టర్, కానీ ఎలా ఇలా జరిగిందని తెలీదు. ఇంకా ఎంతసేపు? త్వరగా ఇవ్వండి. Oh sir, no, we are losing him. త్వరగా ఇంజెక్షన్ తీయండి. మనం పేషెంట్ని కోల్పోయాం. మనం ఎలా ఈ విధంగా ఫెయిల్ అయ్యామో తెలియటం లేదు. ఈయన ఫ్యామిలీని రమ్మనండి. ఇప్పుడు అంతా అర్థమవుతాం సార్. పద. వెంటనే చెప్పు. నువ్వు నోరు మూసుకుని ఉన్నంత వల్ల ఏం ప్రయోజనం లేదు. చెప్పు, ఎక్కడేం జరుగుతుందో చెప్పు. నాకేం తెలీదు సార్. మర్యాదగా నిజం చెప్పు. ఏం నిజం సార్? సమీర్ రూమ్ లోకి నువ్వు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సార్, నేను అక్కడికి శుభ్రం చేయడానికి వెళ్ళాను సార్. శుభ్రం చేయడానికి వెళ్ళావా? సార్, ఇతను ఒక 5 నిమిషాల పాటు నాకు వదిలిపెట్టండి సార్. పైగా ఇతని డ్రెస్ కూడా మురికైపోయింది. ఉతకాలి సార్. ఏంటి, ఉతికేద్దామా? లేదు సార్, లేదు సార్. ఇతని దగ్గర నన్ను అప్పచెప్పదు సార్. నన్ను చంపేస్తాడు సార్. బాబో, పైల్వాన్ కావాలంటే మనసు ఆలోచనలు శుభ్రంగా ఉండాలి. నీలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఇదే గతి. పదా, మర్యాదగా చెప్పు, హాస్పిటల్లో ఏం జరుగుతోంది? అనస్థీషియా కోసం యూజ్ చేసే నైట్రస్ ఆక్సైడ్ సిలిండర్ పక్కన కార్బన్ మోనాక్సైడ్ సిలిండర్ని ఎవరు ఉంచారు, ఎందుకు ఉంచారు? పేషెంట్ని కావాలని ఎందుకు చంపుతున్నారు చెప్పు. ఇవాళ ఇంకో ఆపరేషన్ జరగబోతుంది సార్. ఏమిటి? సాక్షి అనే ఆవిడకి ఆపరేషన్. కుదిరితే తనని కాపాడండి. డాక్టర్ సార్, ఆపరేషన్ ఎలా జరిగింది? నా సాక్షి బాగుంది కదా డాక్టర్ సార్? మీరు ఎందుకని ఏమీ చెప్పట్లేదు డాక్టర్ సార్? ఈ ప్రపంచంలో సాక్షి తప్ప నాకు ఇంకెవరూ లేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు డాక్టర్ సార్. డాక్టర్ సార్, దయచేసి చెప్పండి. డాక్టర్ గారు, మా సాక్షికి ఏం కాదు కదా. ఇది చాలా కాంప్లికేటెడ్ అయిన ఆపరేషన్ మ్యామ్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అతను చావును చూసి తిరిగొచ్చాడు. భయపడకండి, మీ వాడు చాలా బాగున్నాడు. దేవుడా, నన్ను కాపాడేశావు దేవుడా.
తీసుకొచ్చారా? అవును చూశాను. ఎందుకు? మిగతాది మీరు ఉంచుకున్నారా ఏంటి? సాక్షి తప్పించుకుంది సార్. తన ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. అదెలా సక్సెస్ అవుతుంది? తను ఎందుకు చనిపోలేదు? ఎవరో కావాలని గ్యాస్ ఉన్న వాళ్ళని క్లోజ్ చేశారు. ఎవరు మూసారు దాన్ని? అది తెలియదు సార్. ఇంతకీ మీ వెధవులకి ఏం తెలుసు? చూపించండి, ఏం తీసుకొచ్చారు? చనిపోయిన వారి హృదయం సార్. ఇవి 2 కిడ్నీలు. సరే, ఈసారికి మిగతా విషయాలు చూసుకుంటాను. కానీ నెక్స్ట్ టైం ఏమైనా జరిగిందంటే మీ ఇద్దరి కిడ్నీలని హార్ట్ని తీస్తాను. జాగ్రత్త, అర్థమైందా? ఏది చూపించండి. డాక్టర్ రాకేష్, రిషి, ఏ మనుషులు! మీరేమనుకున్నారయ్యా? డాక్టర్ కుమార్ మీ మనిషి అనుకున్నారా? మీ దగ్గర ఆర్గన్స్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారా? ఆయన మాకు చాలా హెల్ప్ చేశారయ్యా, పెద్ద హెల్ప్. మిమ్మల్ని అందరినీ పట్టుకోవడానికి హెల్ప్ చేశారు. ఏయ్, బాక్స్లో ఏముంది చెప్పు. చెయ్యి కాలిన మచ్చ. ఈ గాయాన్ని నేను ఎక్కడ చూశానో తెలుసా? అప్పుడు సమీర్ క్యాబిన్లో నువ్వు నన్ను అటాక్ చేయాలని చూసావే, అప్పుడే నేను చూశాను. ఇద్దరిని లాక్కెళ్ళండి. అంత అవసరమా మీకు? ఎక్కడికి వెళ్తున్నారు మేట్రన్ మేడం? డాక్టర్ రాకేష్ అండ్ రిషి ఇద్దరూ దొరికిపోయారు. వాళ్ళిద్దరూ మీకోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నాకు అవమానంగా ఉంది మీ ముగ్గురిని నేను పనిలో పెట్టుకున్నందుకు. ఐఎమ్ సారీ సార్, మేము చాలా పెద్ద తప్పు చేసేసాం. మమ్మల్ని క్షమించండి ఆఫీసర్. క్షమించాలా? ఎందుకు? ఎంతో మంది రోగులు మిమ్మల్ని నమ్మి వాళ్ళ ప్రాణాలని మీ చేతికి అప్పగిస్తున్నారు. కానీ మీరు చేసిందేమిటి? ఎనస్థీషియాకు బదులు విషవాయువుని వాళ్ళకిచ్చి వాళ్ళ ప్రాణాలు తీశారు. ఆ తర్వాత వాళ్ళ బాడీలో ఉన్న పార్ట్స్ ని డబ్బుకి అమ్మేసుకున్నారు. తలుచుకుంటేనే చాలా అసహ్యం వేస్తుంది. కొంచెం అజాగ్రత్తగా ఉండుంటే నా ప్రాణం కూడా పోయి ఉండేది. సార్, అది ఈ రహస్యం గురించి ఆయనకి తెలిసిన వెంటనే మేమే ఆయన్ని చంపేశాం సార్. సమీర్ దగ్గర ఒక డివిడి ఉండేది సార్. మేము ఇప్పటి వరకు చంపిన వాళ్ళందరిది లిస్ట్ ఆ డివిడీలో ఉండేది సార్. ఆ డివిడి గురించి వెతకడానికే నువ్వు సమీర్ రూమ్లోకి ఎంటర్ అయ్యావు. కానీ డివిడి దొరకలేదు. పాపం సమీర్ తన ప్రాణాలనే కోల్పోయాడు. అతన్ని చంపింది ఇతనే. డాక్టర్ సమీర్ ఆ విషయాన్ని గాయత్రితో చెప్పారు. సమీర్ గాయత్రిని బేస్మెంట్కి రమ్మని చెప్పారు సార్. విషవాయు సిలిండర్ని చూపించాలని అక్కడికి రమ్మన్నారు సార్. గాయత్రి ఎవిడెన్స్లా ఉంటుందని ఆ సిలిండర్ని ఫోటో తీయడం కోసం వెళ్తే తన్ని కూడా అక్కడ మీరు చంపేశారు. ఎందుకు? ఆ తర్వాత మార్గ్ రూమ్లో వాళ్ళ బాడీని దాచిపెట్టాలని చూసాం. కానీ నాకు ఇవన్నీ ఏం తెలీదు సార్. తెలియకుండానే నేను మార్చరీ రూమ్లోకి వెళ్ళి దాక్కున్నాను సార్. కానీ ఇదంతా ముందే తెలిసే మీరెందుకు సార్ సాక్షికి జరిగిన ఆపరేషన్ని ఆపలేదు? ఎందుకంటే మేము మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకున్నాం. అది తెలుసుకునే విషవాయువు వాల్వ్ని మేము ముందుగానే క్లోజ్ చేసి పెట్టేశాం. అందుకే వాళ్ళు సేవ్ అయిపోయారు. నేను మిమ్మల్ని గురువుగా ఊహించుకున్నాను సార్, కానీ లేదు. నేను ఈ వృత్తినే వదిలేస్తున్నాను. కానీ మీలాంటి డాక్టర్ అవనే అవను. తీసుకెళ్ళండి. సరే రండి. పదండి. ఏసీపీ సార్, ఐఎమ్ సారీ. నాకు నిద్ర మాత్ర ఇచ్చి మీకు ఇవ్వమన్నారు సార్. కానీ నిజంగా దీని వెనకాల ఏం కారణం ఉంది అనేది నిజంగా నాకు తెలియదు సార్. నేను అసలు మాత్రలు వేసుకోలేదమ్మా. అవునా? థ్యాంక్ యూ ఏసీపీ సార్. మీరు మీ టీం లేకపోతే ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుందనేది నాకు ఎప్పటికీ తెలియకుండా పోయేది. లేదు డాక్టర్ గారు, థ్యాంక్స్ మేము మీకు చెప్పాలి. ఎందుకంటే మీరు మీ స్టాఫ్ అందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. అందువల్ల వెళ్ళిన మేము చాలా త్వరగా పట్టుకోగలిగాం. మా అందరి తరఫున నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. రాత్రింబవళ్ళు నిస్వార్థంగా ఎంతో శ్రద్ధతో పేషెంట్స్కి సేవ చేస్తున్నారు. సార్,
మీలాంటి సిఐడి వాళ్ళు టైం చూడకుండా చాలా కష్టపడుతున్నారు సార్. డాక్టర్ గారు, మీరు రోగుల రోగాల్ని నయం చేస్తున్నారు, కానీ మేము సమాజంలో ఉండే రోగాల్ని నయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాకపోతే ఒకటి, డాక్టర్స్కి డిటెక్టివ్స్కి ఎప్పుడో ఒక బాధ్యత అంటూ ఉంటుంది. అది ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతూ ఉండాలి సార్.